ఎక్కడా ఉండాలనేటువంటి విషయం మీద గత ప్రభుత్వం చేంజ్ చేసి చాలా ఇబ్బందులు కలిగజేసింది. అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేశారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి కూటమి ఎలక్షన్స్లో 2004లో కూటమి తరఫున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేసి ఎన్నికల్లో మేము ఇచ్చినటువంటి ప్రామిసుల్లో ప్రధానమైనటువంటి హామీ, మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి అని చెప్పాం. ప్రజలందరూ దాన్ని నమ్మారు, విశ్వసించారు. మరి మాకు 175 అసెంబ్లీ సీట్లకు గాను 164 మంచి మెజార్టీ ఇచ్చి వాళ్ళకి కేవలం 11 మాత్రమే ఇచ్చి కూటమిని అధికారంలోకి తీసుకొచ్చారు. జనసేన పార్టీని గురించి ఒక్క నిమిషం చెప్పాలంటే, మేము కంటెస్ట్ చేసినటువంటి 21 అసెంబ్లీకి 21 గెలిచాం, 2 పార్లమెంట్కి 2 గెలిచాం. మేము మరి హైయెస్ట్ స్ట్రైక్ రేట్ తోటి మరి దీన్ని అధికారంలోకి తీసుకొచ్చాం. అయితే వాళ్ళు వైజాగ్ అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించినప్పుడు ఇక్కడ ఒక ముఖ్య విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. వైజాగ్లో మా పార్టీ అంటే మా కూటమి తరఫున పోటీ చేసినటువంటి భరత్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వైసీపీ వాళ్ళు ఏదైతే వైజాగ్ అని చెప్పారో దాన్ని కాదు అని చెప్పి మా పార్టీ అభ్యర్థికి 5,04,000 మెజార్టీ ఇవ్వటం, అది పూర్తిగా అమరావతి రాజధాని అని చెప్పటం అనే దానికి ఒక నిదర్శనం అధ్యక్ష. ఇటువంటి పూర్తి సంపూర్ణ మద్దతు ఉన్నటువంటి, ప్రజల మద్దతు ఉన్నటువంటి అమరావతిని ఎప్పుడు అమరావతి క్యాపిటల్గా ఉంచాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా మా పార్టీ తరఫున. అదే రకంగా 2014-16లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు 88 రోజుల్లో స్వచ్ఛందంగా ఇచ్చారు. వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి అధ్యక్ష. అయితే వాళ్ళకి పెట్టినటువంటి ఇబ్బందులు, రైతులకు పెట్టినటువంటి ఇబ్బందులు, వాళ్ళు దాదాపు 1631 రోజులుగా వాళ్ళు చేసినటువంటి పోరాటానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే అనేక మంది చందాలు ఇచ్చి మరి ఆ ఉద్యమానికి సపోర్ట్ చేశారు. సో దాన్ని మరి వాళ్ళు అంచెలంచెలుగా దాన్ని ఉద్యమం చేసి కోట్లు ఖర్చు చేసి ఈరోజు రాజధానిని కాపాడుకోగలిగారంటే అది రైతుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక దృఢ సంకల్పం అధ్యక్ష. అదే రకంగా చివరిగా నేను చెప్పదలుచుకుంది, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా, ఎందుకంటే ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, అమరావతికి దగ్గరగా ఉన్నటువంటిది మచిలీపట్నం పోర్టు ఎక్కడైతే ఉంటుందో ఆ క్యాపిటల్ సిటీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. అందుకని ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక శాస్త్రవేత్త జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా ప్రధాన పోర్టుల చుట్టూ ఏర్పడినటువంటి నగరాలు చారిత్రపరంగా ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం మరియు గ్లోబలైజేషన్ ప్రధానంగా ఇంధనంగా నిలుస్తాయి. జెఫ్రీ సాక్స్ అభిప్రాయం ప్రకారంగా సముద్ర వాణిజ్య మార్గాలను సులువుగా చేరుకోవటం మరియు ప్రపంచ వాణిజ్యంలో భాగం కావటం దేశాలు అభివృద్ధి చెందటానికి చాలా ముఖ్యమైనటువంటి. ఇందులో భాగంగా అతి దగ్గరగా ఉన్నటువంటి పోర్టు మచిలీపట్నం పోర్టు కాబట్టి క్యాపిటల్ సిటీకి కేంద్ర ప్రభుత్వం అక్కడ ఒక 5,000 ఎకరాలు ల్యాండ్ ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆర్థిక సహాయం చేసి దాన్ని ఇండస్ట్రియల్ హబుల్గా మచిలీపట్నాన్ని మార్చినట్లయితే అనేక మందికి, వేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మరి ఇండస్ట్రియల్గా చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, చివరిగా విభజన హామీలో ఉన్నటువంటి మరి చట్టంలో ఉన్నటువంటి హామీలు ఎంతవరకు అయితే చేయగలుగుతారో ప్రభుత్వం ముందుకు వచ్చేసి ఇన్సెంటివ్స్గా ఇచ్చినట్లయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా చాలా సంతోషిస్తారని చెప్తూ మరి ఒకసారి ఈ బిల్లుకి జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జి కిషన్ రెడ్డి जी। आदरणीय अध्यक्ष जी, मैं तेलुगु स्टेट तेलंगाना से आता हूं, इसलिए आपका अनुमति से मैं तेलुगु में बात करना चाहता हूं। మనకందరికీ తెలుసు, సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రము విడిపోవడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 1969లో మరి 369 మంది విద్యార్థులను తుపాకులతో కాల్చి చంపింది, జై తెలంగాణ అన్నందుకు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి చివరి దశ పోరాటంలో కూడా 1,200 మంది తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానంతో తెలంగాణ వచ్చింది. చివరకు తెలంగాణకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు.
కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి మనతో విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలంగాణ అన్నదమ్ముల్లాగా ఒక పోటీ తత్వంతో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వరకు కూడా అమరావతి రాష్ట్ర రాజధాని అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి రావడము, ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాకు స్టేట్ క్యాపిటల్ లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావడము చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్టు లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్టు ఉన్నదంటే మరి ఎవరు పొరపాటు అడుగుతా ఉన్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో గతంలో ఉంది.